హాయ్ ఫ్రెండ్స్! నా కిచెన్‌లో ఎలాంటి దోమలు, పురుగులు, డస్ట్ లేకుండా నీట్‌గా ఉండడానికి నేను చిన్న చిన్న హ్యాబిట్స్ ఫాలో అవుతాను. అవేంటో చూద్దాం. మా కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద ఎలాంటి ఫుడ్ పార్టికల్స్ పడినా వెంటనే క్లీన్ చేసేస్తాను. వంటంతా అయ్యాక చేయొచ్చులే అనుకోకుండా కుకింగ్ చేస్తూనే వెంటనే క్లీన్ చేస్తాను. దీంతో ఈగలు, చీమలకు అసలు ఛాన్సే ఉండదనమాట. నెక్స్ట్ గ్రాసరీస్ ఫిల్ చేశాక మిగిలినవి ఇలా ఎయిర్ టైట్‌గా క్లిప్స్‌తో సెక్యూర్ చేసి బాక్స్‌లో పెట్టుకుంటాను. దీంతో ఒక్క పురుగు కూడా ఉండదనమాట. అలా ఓపెన్‌గా పెడితే కాక్రోచెస్, చిన్న బగ్స్ చేరుతాయి కదా! సో, ఎప్పుడు కూడా ఫుడ్ ఐటెమ్స్ ఏమీ ఓపెన్‌గా ఉంచను. ఇలా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టి కబోర్డ్‌లో పెట్టేసుకుంటాను. ఎవ్రీడే పక్కాగా ఒక్కసారి ఘీ, ఆయిల్ కంటైనర్స్ ఉంటాయి కదండీ! అవన్నీ కూడా వెట్ క్లాత్‌తో తుడుచుకుంటాను. జిడ్డుగా ఉంటే డస్ట్ దాని మీద అక్యుములేట్ అయ్యి బ్యాక్టీరియా కూడా ఎక్కువ సేపు ఉంటుంది. ఆయిల్ ఆర్గనైజర్స్ కూడా టిష్యూతో డైలీ క్లీన్ చేస్తాను. మరీ జిడ్డుగా ఉంటే సోప్ వాటర్‌తో క్లీన్ చేసి పెట్టుకుంటాను. పనంతా అయ్యాక ట్రాష్ అంతా కూడా టైట్‌గా క్లోజ్ చేసేసి బయట పెడతాను. నైట్ టైమ్ కిచెన్‌లో అస్సలు ఉంచననమాట. డిన్నర్ అయిపోయిన తర్వాత ఎవ్రీ నైట్ కిచెన్ కౌంటర్ టాప్, గ్యాస్ స్టవ్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వెనిగర్ లిక్విడ్‌తో నీట్‌గా తుడిచి పడుకుంటాను. నైట్ టైమే కదా కాక్రోచెస్ కిచెన్‌లో తిరుగుతూ ఉంటాయి. వాటికి ఎలాంటి ఫుడ్ ఐటెమ్స్ ఏమీ కూడా అందకుండా చూసుకుంటాను. అండ్ ఫైనల్లీ సింక్‌లో అయితే ఎలాంటి యుటెన్సిల్స్ పెట్టను. గిన్నెలన్నీ బయట వేసేస్తాను యుటిలిటీలో. అండ్ గిన్నెలు కూడా డ్రైగా పెట్టననమాట. మళ్ళీ కాక్రోచెస్ చేరుతాయి కదా! దాని నిండా వాటర్‌తో సోక్ చేసి పెట్టేస్తాననమాట గిన్నెలని. నెక్స్ట్ డేకి క్లీనింగ్ ఈజీ అవుతుందని. అండ్ అలాగే సింక్, ట్యాప్స్ అన్నీ కూడా క్లీన్ చేసి డ్రైగా పెట్టుకుంటాను. దీంతో సింక్‌లో బ్యాడ్ స్మెల్ లేకుండా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. మీరు సేమ్ ఇంతేనా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్